సో గైస్ మనం 3 నెలల నుంచి ఏ రోజుకైతే కష్టపడ్డామో ఆ రోజు అయితే వచ్చేసింది. అదేంటంటే మన హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 136 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ మనం 3 నెలల నుంచి ఏ రోజుకైతే కష్టపడ్డామో ఆ రోజు అయితే వచ్చేసింది. అదేంటంటే మన షార్ట్ ఫిల్మ్ షూట్ డేట్ అనమాట ఇవాళ. సో ఇవాళ ఫస్ట్ షెడ్యూల్ అనమాట. సో కొంచెం 6కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ కొన్ని లొకేషన్ ప్రాబ్లమ్స్ వల్ల 9కి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఓకే, ఎనీవేస్ మనది అంతా లేట్ అయింది కాబట్టి లేట్గానే స్టార్ట్ చేసాం. సో మా వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు. మనోడు ఏమనుకుంటున్నాడు ఏంటి అర్థం కావట్లేదు. కానీ ఏంటి ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? చాలా ధైర్యంగా ఉంది. ధైర్యాన్ని మాకు కూడా కొంచెం పాజిటివ్గా ఉండాలి కానీ చెప్పి అన్ని పాజిటివ్ మాటలు వెళ్ళి పోరాడదాం. 7కి లేచా. 7 కదా, 6:30 ఏమో లేచా. హీరోలో ఉన్నాయి. నేను పడుకోవడమే లేట్గా పడుకున్నాను. నా నిద్ర పట్ల చాలా నైట్ ఏదో ఆలోచనలు వస్తున్నాయి. సో ఎలాగోలా నిద్ర తెచ్చుకుని 12:30కి పడుకోవడానికి ట్రై చేసా. అది కాస్త 2 అయిపోయింది. సరే ఫైన్ గైస్, మనం ఎలాగోలా ఇవాళ అయితే షూట్ కంప్లీట్ చేయాలి గట్టిగా. అన్ని ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతే కనుక మనకి తిరిగి ఉండదు. లెట్స్ సీ, మన డిఓపి బ్రో కూడా వస్తా అన్నారు. రాగానే మన కెమెరా ఎక్విప్మెంట్కి వెళ్ళిపోయి కెమెరా తీసుకొని లైటింగ్ ఎక్విప్మెంట్ రూమ్లో ఉంది అంతా తీసుకొని ఇంకా చలో వెళ్ళి ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరు ఎగ్జైటెడా? ఎంతవరకు చూపిస్తాయి షూటింగ్? ఈ రోజు అయితే గట్టిగా వాసేది ఎవరికైనా ఉందంటే నాకు, మనోడికి, యశ్వంత్ ధోనికి. ఎందుకంటే ప్రాపర్టీస్ అన్ని మెయింటైన్ చేయాలి. అసిస్టెంట్ డైరెక్టర్లా చేస్తున్నాడు. సీన్స్ అన్ని మనోడే చూసుకోవాలి. ప్రతిదీ మనోడిని అడుగుతా. మనోడు యాక్టింగ్ చేస్తాడు కాబట్టి ఎలాగో తక్కువ సీన్లు ఉన్నాయి కదా, ఆ సీన్లో ఉంటాడు. ఇంకా వ్లాగ్స్ చూసుకుంటూ ఉంటాడు. సో గైస్ పదండి ఇంకా వెళ్ళిపోతాం. సో గైస్ ఎక్విప్మెంట్ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాం. కెమెరా ఎక్విప్మెంట్ అన్ని వెనకాల ఉన్నాయన్నమాట. సో మన కెమెరా అసిస్టెంట్ బ్రో అభి బ్రో, హాయ్ చెప్పు బ్రో మా ఆడియన్స్కి. సో మనం ఏంటంటే గైస్ మనకి లేట్ అయిపోయింది. యాక్చువల్గా 6కి అనుకున్నాం షెడ్యూల్. కొంచెం లొకేషన్ ప్రాబ్లం వల్ల మనకి 9 అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ 9:30 అయిపోతుంది. సో పాపం బ్రో వెయిట్ చేస్తున్నాం బ్రో మార్నింగ్ నుండి. 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాం మార్నింగ్. ఓ డెడికేషన్. యశ్వంత్ ధోని బ్రో అయితే లొకేషన్ చూస్తున్నాడు. సో మనం వెళ్ళిపోయి ఇంకా మన డిఓపి బ్రో వాళ్ళు కూడా వచ్చేసారంట లొకేషన్ దగ్గరికి. మనం సో ఈయన మనోడు డ్రైవింగ్ చేస్తున్న యాక్ట్ చేస్తున్నాడు. కార్ కాలంలో కావాలట్లా సరిగ్గా. సో అవి బ్రోని మాట్లాడించొద్దు మనం, ఎందుకంటే ఇక్కడ ఇవ్వడానికి బ్రో అటు రూట్ అక్కడ ఓన్లీ బైక్ రూట్ ఉంటుంది. సో గైస్ ఇంకా లొకేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఎలా జరిగితే ఏంటో మంచిగా జరగాలని బ్లెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎట్లా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కరెక్ట్ చేసి వెళ్దాం మనం సినిమాకి. ఏంటిది? హాయ్ బ్రో. హాయ్, ఏం చేస్తున్నావు? వాట్ టైం మేకప్. సో మేకప్ అన్న, సారీ అన్న. హాయ్ బ్రో.
సో పొద్దున్న షార్ట్ అయితే కంప్లీట్ అయింది. పొద్దున్న క్లైమాక్స్ షూట్ చేసుకున్నాం. సో గైస్ చాలా లేట్గా అయిపోయింది, బట్ ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం ఎప్పుడైనా. స్వరూప్ బ్రో ఏం చేస్తున్నారు స్వరూప్? ఏం చేస్తున్నావు? అంటే మనకి ఈవినింగ్ వరకు వేరే షాట్ కొట్టి నైట్ వర్క్ ఉంది కదా, ప్లాన్ చేసుకున్నాం. బ్రో సో ఏమని చెప్తావా ఆసిఫ్ భాయ్? ఏమన్నా మాట్లాడతావా? నేనేం మాట్లాడను, ఇది ఏ bro? షూట్ అయిన తర్వాత మాట్లాడు. సో ఎంత టైం పట్టచ్చు అనుకుంటున్నావు బ్రో? 3 hours. 3 hours. ఇప్పుడు 2 అయిందా? 2:30 అయింది. 2:30. 7 అవ్వచ్చా? 6 పక్క. 6 ఎక్కువ. సో మ్యాక్సిమం ఫాస్ట్ కానిస్తున్నాం, టైం అయిపోయింది. ఓకే. స్టార్ట్ చేయాల్సింది 11 స్టార్ట్ అయింది షూట్. సో ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది గైస్. బట్ చూద్దాం ఈవినింగ్ అలా అవుతుందో లేదో అప్డేట్ ఇస్తాం. ఓకే. బ్రో ఇంకోటి బ్రో, ఈ యాక్చువల్గా అర్థం ఒకటి కావాలి కదా, అంటే ఈ లెగ్స్ చూసుకుంటారు కదా. ఏమైంది బ్రో? ఎందుకు సిగ్గుపడుతున్నావు? పిల్లదాన్ని ఎక్కిస్తాను వీడియో ఎక్కుతాను. నిలబడితే అటు సైడ్ ఇటు సైడ్ వేయాలి ప్లాస్టర్. ఇట్లా మాల్గా ఏంటి ఇప్పుడు అరుస్తున్నావు ఏంటి? అటు సైడ్ ఇటు సైడ్ బ్రో, డబుల్ గమ్ ప్లాస్టర్. లాస్ట్ ఆపరు కదా. ఇది డబుల్ గమ్ ప్లాస్టర్ బ్రో. ఇంతలో వీడు అవదా? అవును, నువ్వు హైట్ సరిపోద్దా? నార్మల్ లేసు నువ్వు వీడికి ఎక్కాలి. బ్రో పొద్దున్న తినేది ఎవరు కొట్టే బ్రో? చాలా బాగా చేసి అది బ్రో. పొద్దున మనం బాగా చేశాడు బ్రో. ఇస్తే ఏమో బాగా చేశాడు, బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఓకే. ఏంటి బ్రో, ఏంటి ఎంతవరకు వచ్చింది? మనోడికి అయితే మేకప్ వేస్తున్నారు. టెస్టులు కావాలంట, మనం టెస్టులు కావాలంట. ఓకే. శివ బ్రో ఒకసారి రావడం. మనోడికి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనమాట, దూరం కూర్చుంటారు. సో యాక్చువల్లీ మనోడిని చాలాసార్లు చూసుంటారు మీరు ఇన్స్టాలో. సో బ్రో ఏంటి బ్రో ఎలా జరిగింది పొద్దున? మంచిగా ఆంటీ ఎవరు కొట్టారు? ఆంటీ ఎవరు కొట్టారు? మంచిగా చేశారు, సూపర్ బాగా చేశారు. ఇంకేంటి బ్రో మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు షార్ట్ ఫిల్మ్ గురించి కానీ? యాక్చువల్లీ షెడ్యూల్ ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి బ్రో. తొందర కంప్లీట్ అయితే అవుతుంది కదా నాకు అప్పుడే. ఓకే 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 బ్రో. ఇంకేంటి బ్రో శివ బ్రో? మాట్లాడు. ఏం లేదా? ఓకే బ్రో ఏంటి ఎంతవరకు అయింది మీ పని? పక్కన డిస్టర్బ్ చేస్తున్నారండి, మేకప్లో ఉండవు. మాట్లాడించమంటావు, డిస్టర్బ్ చేస్తున్నారంటావు. మరి కాదు, హెయిర్ స్టైల్ చేస్తున్నాం కదా, ఎందుకు పెద్ద డిస్టర్బ్ చేస్తారు? నా సంగతి నీకు తెలియదు. షాప్ రెడీ ఓకే గైస్. బ్రో ఏంటి మరి ఇంకా మ్యాటర్ అయిపోయిందా? ఓకే గైస్, ఇక వీళ్ళు మాట్లాడి చేయలేదు, ఇప్పుడు అంత వర్క్ మూడ్లో ఉందన్నమాట. బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. సో గైస్ ఇప్పుడైతే వేరే లొకేషన్కి వచ్చేసాం షూట్ చేయడానికి. మార్నింగ్ 11 స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్గా 6 అనుకున్నాం, 11 అయింది, లేట్ అయిపోయింది లొకేషన్ దగ్గర. సో వేరే లొకేషన్కి వెళ్ళాము, అక్కడ కొంచెం టైం అటు ఇటుగా అయింది. సో తక్కువ టైంలో ఎక్కువ ఎక్కువ కంటెంట్ అయితే షూట్ చేసాం. బట్ అంత స్ట్రెస్లో కూడా లూజ్ అవ్వకుండా కూల్గా చేసుకున్నాం అనమాట. సో బాగా ఏంటంటే తక్కువ టైంలో చేయడం కూడా చాలా గ్రేట్. సో చేసి కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే షూట్ నైట్ 2 వరకు ఉండిద్ది, 2 వరకు వ్లాగ్ తీయలేము కాబట్టి ఇక్కడతో ఎండ్ చేద్దాం. సో ఇప్పుడు ఎలా అనిపించింది వాళ్ళ షూట్ ఫస్ట్? చాలా బాగుంది. మనోడికి వాచిపోయింది, తినమని తినాల మధ్యాహ్నం, ఇప్పుడే తిన్నాడు వెళ్ళి. బ్రో ఎలా అనిపించింది?
మనోడు కూడా యాక్టింగ్ చేసాడు. ఇప్పుడు మాకు సీన్స్ ఉన్నాయి అనమాట, అందుకని మనల్ని కూడా అడగాము. సో కెమెరా పట్టుకొని కూర్చున్నాడు. సో అవి కూడా ఎలా అనిపించింది? మనోడి సీన్ ఒకటి ఉంది నైట్ పూట, అది ఇప్పుడు రివీల్ చేయలేము, అది తర్వాత మీరు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత చూడండి. సో ఇవాళ అయితే చాలా స్మూత్గా వెళ్ళింది అనుకున్నాం, చాలా హార్డ్గా వెళ్ళింది. బట్ మేము వారియర్స్ కాబట్టి ఫైట్ చేసుకుంటే అవుతాం మేము. సో గైస్, ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో రేపటి షూట్ కూడా చూపిస్తాం. స్టే ట్యూన్.